ఎవరు అధికారంలోకి వచ్చినా రెడ్లకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ ఏది అనే చర్చ నడుస్తుంది. వైసీపీ అధికారంలోకి వస్తే 4 రెడ్లకు క్యాబినెట్లో చోటు దక్కితే టీడీపీ కూటమి కనుక అధికారంలోకి వస్తే 2 రెడ్లకైతే ఖచ్చితంగా చోటు దక్కబోతుంది క్యాబినెట్లో అనేది. అసలు ఏంటి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ, ఏంటి ఫార్ములా అంటే కనుక, ఎందుకంటే టీడీపీ కూటమి వస్తే 4 కమ్మలకు మంత్రి పదవులు ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇక ఏపీలో చూస్తే బీసీల జనాభా ఎక్కువ కాబట్టి ఒక్కో కులానికి ఒక్క మంత్రి పదవైనా ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే ఎస్సీకి ఒకరికి, ఎస్టీకి ఒకరికి, ముస్లిమ్స్లో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఈసారి రెడ్లకి టీడీపీ బాగానే టికెట్లు ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతమంది గెలుస్తారు అనే దాని మీద గెలిస్తే అందులో ఎవరికి బెత్తలు కన్ఫర్మ్ అవుతాయంటే 2 పేర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయంట. రాయలసీమలోని డోన్లో గనక గెలిస్తే మాజీ సీఎం కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి హోదాలో ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తారని అంటున్నారు. అదేవిధంగా చూస్తే కనుక చిత్తూరు జిల్లాలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి కానీ, అలాగే అనంతపురం జిల్లా నుంచి జేసీ